ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడి ఇచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నా. ప్రతిరోజు కూడా దేవుడు వాక్యాన్ని ఇస్తూ మన జీవితంలో ఉన్న శ్రమను బట్టి, బాధను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 13వ అధ్యాయం 3వ వచనం. తన నోరు కాచుకున్నవాడు తనను కాపాడుకొనును, ఊరికనే మాట్లాడేవాడు తనకు నాశనము తెచ్చుకొనును. ఈ లోకంలో ఒక మనిషి ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో కూడా మన పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు రాసిపెట్టి ఉన్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో రక్షించబడి దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రతి బిడ్డ కూడా ఈ లోకంలో ఎలా జీవించాలో కూడా దేవుడు మనకి ఈ పరిశుద్ధ గ్రంథంలో రాసిపెట్టి ఉన్నాడు. ఈ లోకంలో మనం ఎలా మాట్లాడాలో, ఎదుటి వాళ్ళని ఎలా ప్రేమించాలో, ఎదుటి వాళ్ళతో ఎలా గౌరవించాలో, ఎలాగా మరి మాట్లాడాలో ప్రతి ఒక్క మాటను కూడా మనకి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాసిపెట్టి ఉంచి ఉన్నాడు. నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో మన నోరుని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని, మనకున్న నోటిని బట్టి ఏది పడితే అది మాట్లాడకుండా, మనకున్న డబ్బు సంపదను బట్టి ఎదుటి వాళ్ళని ప్రేమించకుండా విచ్చలవిడిగా మాట్లాడటం వల్ల చాలా కఠినమైన పరిస్థితి, చాలా నీచమైన స్థితిలోకి వెళ్ళిపోతామని కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో దేవుడు మనిషిని సృష్టించినది ఆయన్ని మహింపరుచుకుని, ఆయన్ని కనపరచడానికి తప్ప మన విచ్చలవిడిగా జీవితాన్ని జీవించి నశించిపోవడానికి కాదని ఈ రోజున దేవుడు మనందరికి కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మరి దేవుని యందు భయభక్తులు లేని వాళ్ళు వాళ్ళకున్న డబ్బును బట్టి మాట్లాడుతూ నశించిపోతూ ఉంటారు. కాబట్టి మనం ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో కూడా దేవుడి రోజున మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మన నోరుని, మన ఆలోచనని, మన తలంపుల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని లోకంలో ఉన్నంత వరకు రేపు మరణించిన తర్వాత మనకు ఒక ప్లేస్ ఉంది, మనకు ఒక తీర్పు ఉన్నది. కాబట్టి మనకున్న డబ్బు సంపదను బట్టి అతిశయపడకుండా, దేవుని చూసి కూడా మనం భయపడకుండా, దేవుని చూసి భయభక్తులు కలిగి విశ్వాసంతో ఉండాలని, మన నోరుని, మన ఆలోచనలు, మన తలంపులను జాగ్రత్తగా చేసుకోవాలని ఈ రోజున దేవుడు మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.